నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ రిటైర్మెంట్ కల్లా మీకు 2 కోట్లు కావాలా 10-12% రిటర్న్స్ పై నెలకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను తెలుసుకోండి మీరు పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారా మరి అందుకు తగ్గట్టుగా నెల నెల డబ్బు ఆదా చేస్తున్నారా లేదా ఎంత సంపాదించినా అందులో నుంచి కొంతైనా ఆదా చేస్తూ పెట్టుబడులు పెట్టడం దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది ఇంకా ఎక్కువ లాభాలు పొందేలా చేస్తుంది ఇప్పుడు మీ టార్గెట్ 2 కోట్లయితే అందుకు తగ్గట్టుగా మీరు నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకుందాం రండి సంపాదించే రోజుల్లో ఎంత సంపాదించినా ఆదా చేయడం మర్చిపోవద్దు చాలా మంది సంపాదనకు మించి ఖర్చు చేసేవారు ఉంటారు కొందరు మాత్రం చాలా తక్కువ సంపాదించినా ఉన్న దాంతో సంతృప్తి చెంది అక్కడ కూడా డబ్బులు ఆదా చేస్తూ ఉంటారు ఇదే మనిషి ఎదిగేందుకు పడిపోయేందుకు తేడా ఉంటుంది సంపాదించే వయసులో అంతా బాగానే ఉంటుంది ఒక్కసారి ఉన్నట్లుండి ఉద్యోగం పోతే పరిస్థితి ఎలా అని ఆలోచించాలి ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు దానికి తగ్గట్లుగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా పిల్లల చదువు ఇతర వైద్య అవసరాలు ఇల్లు లేదా కారు కొనుగోలు చేయాలనుకోవడం తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం రిటైర్మెంట్ తర్వాత జీవితం వైద్య ఖర్చులు ఇలా ఎటు చూసినా ఖర్చులు పలకరిస్తూ ఉంటాయి అందుకే సంపాదించే వయసులోనే దీనికోసం ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంది ఇందుకోసం ముందుగానే రిటైర్మెంట్ కల్లా ఇంత ఉండాలి అని లక్ష్యంగా పెట్టుకొని అందుకు తగ్గట్లుగా డబ్బు ఆదా చేస్తూ దాన్ని వివిధ రకాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు కొందరు సాంప్రదాయ పెట్టుబడి పథకాలకైనా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రభుత్వ పథకాలు వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ డబ్బు సురక్షితంగానే ఉంటుంది కానీ రిటర్న్స్ అంత ఎక్కువ ఆశించకూడదు అందుకే చాలామంది రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో కాస్త మెరుగైన లాభాలు అందించే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటూ ఉంటారు ఇక్కడ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి విధానం ఎంచుకుంటారు ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ సూత్రం కారణంగా పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి ఇదే జనాన్ని ఆకర్షిస్తుందని చెప్పవచ్చు దీనివల్ల సంపద కాలం గడుస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది వడ్డీపై వడ్డీ వస్తూ ఉంటుంది చిన్న మొత్తాల్లో కూడా పెట్టుబడులు ప్రారంభించడం ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు ఇక సిప్ అంటే నెలవారీగా ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు మ్యూచువల్ ఫండ్లలో చాలా వరకు సగటున 12% పైగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి దీనికి తగ్గట్లుగా మీరు నెలకు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అంచనా రాబడిపై ఎన్నేళ్ళకి ఎంత సంపాదించవచ్చు అనే మ్యూచువల్ ఫండ్స్ క్యాల్కులేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు మీకు రిటైర్మెంట్ కల్లా 2 కోట్లు కావాలనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి వార్షిక ప్రాతిపదికన సగటు రాబడి 12%గా అంచనా వేసుకుంటే ఇక్కడ 20 ఏళ్లలో సాధ్యం కావాలంటే నెలకు 20,217 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ పెట్టుబడి మొత్తం 48.52 లక్షలుగా ఉంటుంది ఇదే 15 ఏళ్లలో 2 కోట్లు కావాలంటే అప్పుడు నెలకు 40,000 చొప్పున ఎస్ఐపి చేయాల్సి ఉంటుంది ఇక్కడ పెట్టుబడి 72 లక్షలు అవుతుంది దీన్నే 10 ఏళ్లలోనే సాధ్యం చేసుకోవాలనుకుంటే మాత్రం ఎస్ఐపి కాస్త ఎక్కువగా 86,942 చొప్పున చేయాలి ఒకవేళ వార్షిక రాబడి అంచనా 10%గా చూసుకుంటే సిప్ ఎక్కువ చేయాల్సి వస్తుంది అంటే ఎస్ఐపి అదే 2 కోట్ల టార్గెట్పై 20 ఏళ్లకైతే నెలకు 33,302 చొప్పున చేయాలి 15 ఏళ్లలోనే సాధించాలంటే సిప్ 48,254గా పడుతుంది 10 ఏళ్లలో చేరుకోవాలంటే 97,635 చొప్పున ఎస్ఐపి చేయాలి ఇక్కడ గమనించవలసింది ఏంటి అనంటే పైన చెప్పిందంతా కేవలం ఒక అంచనాకి మాత్రమే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయి కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ను సంప్రదించడం చాలా మంచిది అప్పుడే రిస్క్ తగ్గించుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి